Now we are bringing that also. మన దగ్గర ఉండే ల్యాండ్ అంతా కూడా చూసుకొని విల్ బ్రింగ్ ఇమీడియట్. స్టేట్ డివైడ్ అయ్యింది. మాకంటే మీరే బాగా స్టడీ చేస్తారు కోర్టు. కంగ్రాట్స్. రాష్ట్రం విడిపోయే నాటికి ఇక్కడ మౌలిక సదుపాయాలు తక్కువ. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఇట్లాంటి నగరాలు ఉండటం వల్ల దగ్గర మైక్ చాలా పెద్ద కాంపిటీషన్ వచ్చింది కదా. ఏ రకంగా అంటే మీరు ఇన్సెంటివ్స్ ఎక్కువ ఇచ్చి ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేయగలిగారా? ఏ రకమైన విధానాలతో ఇండస్ట్రీస్ తేగలిగారు? వన్ ఈజ్ ఇండస్ట్రియల్ పాలసీ, రెండు ఏదైతే పర్సనల్ పర్సువేషన్. ఇప్పుడు కొన్ని ఇండస్ట్రీస్ అన్నీ గవర్నమెంట్ యొక్క విశ్వసనీయతతో వచ్చాయి. చాలా ఇండస్ట్రీస్ అదే జరిగింది. ఇప్పుడు కియా మోటార్స్ చాలామంది పోటీ పడ్డారు. కడాన్ ఎక్కడికి వచ్చారు? మన దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఐటీసీ, టీసీఎల్ ఉంది, జియో ఉంది, లేకపోతే ఆల్ హార్డ్వేర్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎందుకు మన దగ్గరికి వచ్చారు? ఒకటి పాలసీ, పర్సువేషన్, క్రెడిబిలిటీ. దీంతో చాలామంది వచ్చారు. ఈ విధంగా ఒకటి రెండు ఇండస్ట్రీస్ కాదు, చాలా ఇండస్ట్రీ, హీరో మోటార్స్ కానీ ఇలాంటివి చాలా వచ్చాయి. సో అపోలో టైర్స్, గవర్నమెంట్ యొక్క క్రెడిబిలిటీ, పర్ఫార్మెన్స్, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకుండే విశ్వసనీయత మీద చాలామంది వచ్చారు. పాలసీ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చుంటే ఇంకా చాలామంది వచ్చేవాళ్ళు. ఈరోజు మీరు చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని కోసం చేస్తున్నాడు. కేసీఆర్ ప్రత్యేక హోదాకు లెటర్ ఇస్తానంటే మీకెందుకు బాధని నేను అడుగుతున్నా. ఇప్పించమంటున్నాను. మీరందరూ ముగ్గురు మోడీలో ఒకటే కదా. 3Ms 3D మారిగా వీళ్ళు 3Ms తయారయ్యారు. ఐఎమ్ ఆస్కింగ్ హిమ్, నువ్వు ఇప్పించు. నేను కాదనలేదు, ఇమ్మీడియట్గా లెటర్ ఇప్పించండి. ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్స్ ఒప్పుకోమని చెప్పండి. నువ్వు చెప్తున్నావు కదా ప్రత్యేక హోదా వస్తే ఇండస్ట్రీస్ అన్నీ వచ్చేస్తాయని. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా మేము అందరం ఒడిగా ఉన్నాం అన్నారు కదా. గెట్ ఇట్ డన్. ప్రత్యేక హోదా విత్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వస్తే వీఆర్ వెరీ హ్యాపీ. యూ గెట్ ఇట్ డన్. నిన్ను కూడా పొగిడావు కదా. నేను మొన్నే చెప్పాను, ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు, ఈయన ట్వీట్ ఇస్తాడు, దీనికి అప్రిషియేషన్గా ఫోన్లు వస్తాయి మళ్ళీ ఢిల్లీ నుంచి. అదే జరుగుతూ ఉంది. నిన్న మళ్ళీ ఒక స్టేట్మెంట్. అన్ని పేపర్లు ఏ రాస్తున్నారు, వీళ్ళే రాస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు. ఊరంతా ఒక దూరం అయితే వీళ్ళు ఒక దారి. ఇది పని పెట్టుకున్నారు. బట్ నేను అందుకు అడిగేది ఏంటంటే ఇప్పటికైనా చెప్పండి, పోనీ కన్విన్స్ చేయండి. పోయి మీరంతా ఒకటే కదా, ఒకే పార్టీ కదా, రేపు కలిసి పోటీ చేయాలనుకుంటున్నారు కదా. కలిసి పోటీ చేయాలనుకున్నప్పుడు పోయి కన్విన్స్ చేయండి. కన్విన్స్ చేసి లెటర్ ఇప్పించండి, ఫలితం వస్తుంది. మనం ఇండస్ట్రీస్ ఇవన్నీ వచ్చాయి, రేపు ఇండస్ట్రీస్ ఇంకా ఎక్కువ వస్తాయి. కనీసం ఒక 5 ఏళ్ళు కానీ మనం అడిగింది 10 ఏళ్ళకి అడిగాం. అప్పుడు బీజేపీ 10 ఏళ్ళు అడిగారు, డిమాండ్ చేశారు, ఇచ్చింది 5 ఏళ్ళు ఇచ్చారు. ఈ 5 ఏళ్ళు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అన్నీ కానీ వస్తే, ప్రత్యేక హోదా వస్తే చాలా వరకు మనకు ఇబ్బందులు పోయేటివి. ఈరోజు చాలా సమస్యలు, ఫైనాన్షియల్ సమస్యలు ఫేస్ చేసాం. వేరియస్ ఇష్యూస్ మీద మనం ముందుకు పోతున్నాం. కానీ ఆ ఫ్లెక్సిబిలిటీ కానీ ఆ కంఫర్ట్ లెవెల్ తగ్గింది. మనకు చాలా స్ట్రగుల్ అవుతున్నాం. అంటే దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్, మేజర్ మైనర్ డిఫరెన్స్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తే మేజర్ పోర్ట్ అంటారు, మనం చేస్తే మైనర్ అంటాం. వాళ్ళ పోర్టులతో సమానంగా మనం కూడా చేస్తున్నాం. మన గన్నవరం ఈజ్ ఈక్వల్ టు విశాఖపట్నం వచ్చేస్తుంది. పవర్ కృష్ణపట్నం ఈజ్ ఈక్వల్ టు ఎనీ అదర్ పోర్ట్ ఇన్ ది కంట్రీ. మనం చేసేది మైనర్ అంటున్నాం, వాళ్ళు చేసేది మేజర్ అంటున్నారు. హ్యాండ్లింగ్ వచ్చి, కార్గో హ్యాండ్లింగ్ వచ్చి, ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. మనం పికప్ చేయడం సేమ్ స్థాయిలో రామాయణపట్నం ఉంటుంది. ఇంకా నేను మొన్న కూడా చెప్పాను, భావనపాడు వస్తుంది, కృష్ణపట్నం వస్తుంది, మన మచిలీపట్నం వస్తుంది. ఈ 3 కూడా మేజర్ పోర్ట్స్ కింద స్టేట్ లెవెల్లో వస్తాయి.